రైట్. ఇక ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక పొరుగు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీలో ఓటమి ఎరుగని భారత్, న్యూజిలాండ్ ఓట్లు. ఇక ఈ జట్లు దుబాయ్లో తలపనున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న ఇరు జట్లు అదే ఊపులో అగ్రస్థానం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్పై గెలుపుతో టీమిండియా జోరు మీద ఉంటే కివీ సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటుతుంది. ఇక స్పిన్ సమరంగా భావిస్తున్న మ్యాచ్లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన సెమీస్కు ముందు తుది కూర్పుపై ఈ మ్యాచ్ ద్వారా రెండు జట్లు అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మ్యాచ్కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సుధీర్ గారు ఉన్నారు, క్రికెట్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్కి సంబంధించి ఏ విధంగా గేమ్ జరిగే అవకాశం కనిపిస్తుంది ఆయనతో డిస్కస్ చేద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే రాజేంద్ర గారు, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటంటే ఆల్రెడీ కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ చేయబోతుంది. ఇది ప్లస్సా మైనస్సా, ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఒకటేంటంటే ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేయలేదు రాజేంద్ర. ఫస్ట్ 2 మ్యాచెస్ లో చేంజ్ చేసి గెలిచారు. సో ఒక రకంగా అది ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. ఎందుకంటే సెట్ చేసేటప్పుడు ఎంత టార్గెట్ సెట్ చేయాలి ఇటువంటి కండిషన్స్ లో, తర్వాత ఫ్లడ్ లైట్స్ లో బౌలర్స్ ఎలా బౌలింగ్ చేస్తారు అది కూడా ఒక పరీక్షనే. ఎందుకంటే బిట్ ఆఫ్ డ్యూ ఉన్నట్లయితే కొంచెం బౌలర్స్ కు జాబ్ టఫ్ అవుతుంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్. ఈవెన్ రోహిత్ శర్మ అదే చెప్పాడు కదా, ఐ థింక్ దే వుడ్ హావ్ బ్యాటెడ్ ఆల్సో. ఎందుకంటే ఒక్కొక్కసారి బౌలర్స్ కు టెస్ట్ అనేది కూడా బిగ్ టోటల్స్ డిఫెండ్ చేసే, లేకపోతే చిన్న టోటల్ ఉన్నప్పుడు డిఫెండ్ చేయడం అనేది కూడా ఒక్కొక్కసారి పరీక్షగా మారుతుంది కనుక ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెటరే, పర్వాలేదు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే రాజేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ ఆడుతున్నాడు. నిన్నటి వరకు, ఇవాళ మార్నింగ్ వరకు కూడా అతని ఫిట్నెస్ విషయం చాలా క్లౌడ్స్ కనబడ్డాయి. ఆడతాడా లేదా, ఫిట్ గా ఉంటాడా లేదా అనేది. బట్ ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ, సో ఈస్ లీడింగ్ ద సైడ్ ఆల్సో. నిన్న ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ను కూడా కెప్టెన్ గా అనౌన్స్ చేశారు, అతను వైస్ కెప్టెన్ కనుక. అండ్ దట్స్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే సెమీఫైనల్ కంటే ముందు రోహిత్ శర్మ కూడా నేను అనుకుంటాను ఒక మంచి ఫామ్ కూడా చాలా అవసరం. అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కనుక ఫ్రీడమ్ ఉంటుంది, మంచి స్ట్రోక్స్ ఆడవచ్చు. అండ్ బిట్ ఆఫ్ బౌన్స్ కూడా ఉంటుంది కనుక స్టార్టింగ్ లో. ఎందుకంటే ఆ స్పాంజీ బౌన్స్ అనేది కొంచెం మిడ్ ఓవర్స్ లో కనబడుతుంది దుబాయ్ లాంటి కండిషన్స్ లో. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే. బట్ టీమ్ లో మనం ఒకసారి మార్పులు చూసినట్లయితే ఇండియన్ టీం హర్షిత్ రాణాను కూడా పక్కకు పెట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. అంటే 4 స్పిన్నర్స్ ఉన్నారు, 4 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఆడుతున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. సో 2 మీడియం పేసెస్. మీకు షమి కూడా ఆడుతున్నాడు, సో దట్స్ గుడ్ న్యూస్. షమి కూడా ఆడాడని అనుకున్నారు కానీ షమి ఈజ్ ఆల్సో ప్లేయింగ్ యాక్చువల్లీ. సో హార్దిక్ పాండ్యా తోటి షమి బౌలింగ్ చేస్తాడు. సో బ్యాటింగ్ లైనప్ ఆఫ్ కోర్స్ ఎప్పటిలాగే స్ట్రాంగ్ గా కనబడుతుంది. అండ్ న్యూజిలాండ్ కూడా ఒక చేంజ్ చేసింది. కాన్వే ప్లేస్ లో వాళ్ళు మిచెల్ ని తీసుకున్నారు. మిచెల్ బౌలింగ్ కూడా చేస్తాడు కనుక ఐ థింక్ అతడు మిడిల్ ఆర్డర్ లో చాలా అద్భుతంగా ఆడతాడు. సో టాప్ ఆర్డర్ లో రవీంద్ర చంద్ర వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ బలంగా అనేది కూడా ఏర్పడింది. మేబీ కాన్వేకు చిన్న ప్రాబ్లం కూడా ఉండవచ్చు. సో ఇవి మార్పులు టీం చూసినట్లయితే నేనేమనుకుంటానంటే ఐ థింక్ న్యూజిలాండ్ చేజింగ్ ఇష్టపడుతున్నారు. అంటే ఐ థింక్ దే హావ్ డన్ వెల్ ఇన్ చేజింగ్ రీసెంట్ టైమ్స్. పాకిస్తాన్ లో కూడా ఆడుతున్నప్పుడు చూసాం, ఇక్కడ కూడా మేబీ ఒకసారి డ్యూ ప్రభావం ఏమైనా ఉంటే గ్రిప్ అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్పి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. సో వీట్ వెయిట్ అండ్ సీ ఎటువంటి టోటల్ ఇండియా న్యూజిలాండ్ ముందు చూడాలి మనం రాజేంద్ర. బట్ ఇట్స్ గుడ్ ఛాన్స్ టు బ్యాట్ ఫస్ట్ ఆల్సో. అంటే టీంకి సంబంధించి కూడా ఇప్పుడు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి యాడ్ అయ్యాడు, 4 స్పిన్నర్లు. ఇది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఒకటేంటంటే దుబాయ్ లో మనకు తెలుసు కొంచెం వికెట్ స్లోగా అవుతుంది, స్పాంజీ బౌన్స్ ఉంది, తర్వాత బిట్ ఆఫ్ టర్న్ కూడా బౌలర్స్ కు లభించింది. బట్ అగెనిస్ట్ న్యూజిలాండ్ ఈ యొక్క ట్రిక్ కానీ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ యాక్చువల్లీ హ్యావ్ డన్ వెల్ ఇన్ రీసెంట్ టైమ్స్ ప్లేయింగ్ అగెనిస్ట్ స్పిన్నర్స్. చాలా అద్భుతంగా ఆడతారు వాళ్ళు. అండ్ రివర్స్ స్వీప్ షాట్స్ కానీ అన్ని టీమ్స్ కంటే కూడా ఎక్కువగా ఆడే కెపాసిటీ వాళ్ళకు ఉంది. మీరు విలియమ్సన్ తీసుకున్నా కానీ, రవీంద్ర చంద్ర తీసుకున్నా కానీ, యంగ్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబరుస్తారు. అంటే స్పిన్నర్స్ అగెనిస్ట్ చాలా అద్భుతంగా ఆడతారు. మీరు ఇతన్ని తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాథమ్ తీసుకోండి, ఆర్ లేకుంటే ఫిలిప్స్, వీళ్ళందరూ కూడా. విలియమ్సన్ ఆఫ్ కోర్స్ ఈజ్ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే 4 మీకు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. సో మేబీ అంటే ఎవరైనా ఒక స్పిన్నర్ కొంచెం సరిగ్గా బౌలింగ్ అయినప్పుడు అది వర్కౌట్ కూడా అవుతుంది. అంటే వరుణ్ చక్రవర్తి యాడ్ చేయడం తోటి కొంచెం మిస్టరీ స్పిన్నర్ కూడా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్స్ వాళ్ళ టీంలో ఉన్నాడు, రవీంద్ర చంద్ర, మీకు లాథమ్ లాంటి బ్యాటర్స్ ఉండడం తోటి కూడా నేను అనుకుంటాను ఆడ ఎక్స్పెరిమెంట్ మేబీ ఉపయోగిస్తున్నారు. బట్ న్యూజిలాండ్ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉంది. మీకు బ్రేస్వెల్ కానివ్వండి, ఆర్ లేకుంటే శాంట్నర్ కానివ్వండి, ఇన్ దిస్ టోర్నమెంట్ దే హావ్ డన్ వెల్.
సో వాళ్ళకు కూడా నేను అనుకుంటాను ఈవెన్ ఫిలిప్స్ కూడా పార్ట్ టైం స్పిన్నరే కానీ బట్ ఈ గెట్స్ వికెట్స్ దట్ వి సా ఇన్ ఇండియా టెస్ట్ మ్యాచెస్ లో కూడా అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూ సాధించి పెట్టారు. అండ్ వాళ్ళ 3-0 తోటి ఇండియాను ఓడించడానికి కారకుడు కూడా అయ్యాడు యాజ్ పార్ట్ టైం స్పిన్నర్ గా. సో న్యూజిలాండ్ కూడా నేను అనుకుంటాను మంచి స్పిన్ డిపార్ట్మెంటే ఉంది. అండ్ దే స్పిన్నర్స్ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఎకనామీ కూడా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అండ్ బ్రేస్వెల్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి ఈ టోర్నమెంట్ లో. సో అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు చూడాలి ఇండియన్ బ్యాటర్స్ ఎలా అతన్ని ఎదుర్కొంటారు అనేది. ఎందుకంటే మీకు శుభ్మన్ గిల్ కు స్టార్టింగ్ లో కొంచెం బిట్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ కూడా స్పిన్నర్స్ అగేనెస్ట్ కొంచెం తడబడతాడు. నాట్ అగేనెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ బట్ లెగ్ స్పిన్నర్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం తడబడుతుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కూడా తడబడుతుంటారు. సో అదొకటి ఎలా వర్కౌట్ అవుతుందో వాళ్ళకు కూడా చూడాలి. బట్ మీకు పేస్ డిపార్ట్మెంట్ లో ఒరార్కి కానివ్వండి, జామిన్సన్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి పేస్ బౌలర్స్. అండ్ ఇండియాకు ఈ రోజు షమీ ఉండడం నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ కావచ్చు. ఎందుకంటే షమీ నిన్నటి వరకు కొంచెం డౌట్ఫుల్ గానే కనబడ్డాడు. సో టీమ్ ఆఫ్ కోర్స్ ఓన్లీ వరుణ్ చక్రవర్తి చేంజ్ ఒకటి ఎక్స్ట్రా చేంజ్ అయిపోయింది ఇండియాకు. అంటే రెండు టీంలు చాలా జోష్లోనే ఉన్నాయి. నువ్వా నేను అన్నట్టుగా గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటే ఎవరు కొంచెం కాన్సన్ట్రేషన్ కాడే ఛాన్స్? రాజేంద్ర ఒకటి ఏంటంటే విక్టరీ అనేది ఏ టీం కైనా కానీ రిజల్ట్ అనేది ఇన్కాన్సిక్వెన్షియల్ అయిపోతుంది. బికాస్ దే ఆల్రెడీ మేడ్ ఇట్ టు ది సెమీఫైనల్స్. ఎప్పుడైతే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ దూరం అయిపోయాయో స్టార్టింగ్ లోనే ఆ వర్షం కారణంగా. సో ఐ థింక్ ఇప్పుడు టీమ్స్ 2 సెమీఫైనల్ లో ప్రవేశించాయి. బట్ ఎవరితో ఆడతారు అంటే టాప్ లో వెళ్ళేది ఎవరు, A1 ఎవరు అవుతారు, A2 ఎవరు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో A1 అయిన వాళ్ళు B2తో ఆడతారు కనుక B2 నేను అనుకుంటాను ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈ రోజు గెలిచి టాప్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడే ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గెలిచినట్లయితే వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడతారు. సో అదే ఒక రిజల్ట్ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు తప్పితే బికాస్ అదర్వైజ్ మీకు ఆ గ్రూప్ నుంచి సెమీఫైనల్స్ డిక్లేర్ అయిపోయాయి, ఈ గ్రూప్ నుంచి డిక్లేర్ అయిపోయాయి. ఓన్లీ ఈ గ్రూప్ నుంచి టాప్ పొజిషన్ కొరకు ఈ టూ టీమ్స్ ఆడతాయి. వినింగ్ మూమెంటం కొనసాగించడానికి ఈ 2 టీమ్స్ ఈ రోజు తలబడుతున్నాయి. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా చేయటం లేదు, న్యూజిలాండ్ చేయటం లేదు, ఇండియా కూడా చేయడం. ఇండియా ఒకటే వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు కొంచెం మిస్టరీ స్పిన్నర్ అని చెప్పి. తర్వాత స్పిన్ బౌలింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక అతన్ని తీసుకొని వచ్చారు. బట్ అగైన్ ఫ్లడ్ లైట్స్ లో స్పిన్నర్స్ ఎలా రాణిస్తారు అనేది కూడా ఐ థింక్ ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బిట్ ఆఫ్ డ్యూ ఉన్నట్లయితే దే విల్ ఫైండ్ ఇట్ హార్డ్ టు గ్రిప్ ద బాల్ ఆల్సో రాజేంద్ర. సో అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటుందా చూడాలి. బట్ అదర్వైజ్ 2 టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపరే కాకుండా కూడా వాళ్ళ ప్రదర్శన కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో అలాగే ఉంది రాజేంద్ర ఈ టోర్నమెంట్ లో ముఖ్యంగా. కోహ్లీకి సంబంధించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు. అది కంటిన్యూ అవుద్ది అనుకోవచ్చు సుధీర్ గారు? మొత్తంగా మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా జరిగే ఛాన్స్ ఉంది. రెండు జట్లు కూడా నువ్వా నేను అన్నట్టుగా తలపడుతున్నాయి. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీలో ఓటమికి సంబంధించి సుధీర్ గారు, కోహ్లీ వరకు చూసుకుంటే మొన్న మ్యాచ్లో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో విజృంభించాడని చెప్పుకోవచ్చు. ఆ ఫామ్ ఇప్పుడు కంటిన్యూ అవుద్ది అనుకోవచ్చా? విరాట్ కోహ్లీ ఒకటి ఏంటంటే రాజేంద్ర 300th మ్యాచ్ ఆడుతున్నాడు. అండ్ చూడండి బిగ్ ప్లేయర్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్వేస్ ఫర్ బిగ్ అకేషన్స్ అండి. అంటే ఈ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ లో 300 మ్యాచ్ ఆడడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్. ఎందుకంటే మీకు అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచెస్ ఆడినటువంటి ఘనత అతనికి దక్కింది. టెస్ట్ మ్యాచెస్ లో కానివ్వండి, మీకు వన్డే మ్యాచెస్ లో కానివ్వండి, ఇప్పుడు T20లో కూడా. సో మీకు ప్రతిసారి కూడా ఒక బిగ్ అకేషన్ లో అతడు అద్భుతంగా రాణిస్తుంటాడు. ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు 2017 వెన్ ఇండియా ప్లేడ్ అగైన్స్ న్యూజిలాండ్ ఈ స్కోర్డ్ సెంచరీ. సో అట్లాగే ఫామ్ లో ఉన్నాడు కనుక మీరు అన్నట్టుగా ఆ ఫామ్ కొనసాగాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అందుకు. ఎందుకంటే బట్ అది అగైన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మీకు స్టార్టింగ్ లో 1 డౌన్ లో వస్తాడు కనుక టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఒక 20-25 ఓవర్స్ వరకు ఆడారు అనుకోండి, అప్పుడు విరాట్ కోహ్లీకి మీకు సెంచరీ చేసే ఛాన్స్ ఉండదు, ఒక బిగినింగ్స్ ఆడే ఛాన్స్ మాత్రం ఉంటుంది. బట్ ఇది ఒక మైల్ స్టోన్ అతనికి, కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. ముఖ్యంగా మనం HM TV తరఫున కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్, అందరినీ అలరిస్తున్నాడు. అండ్ అతని ఫామ్ లాస్ట్ మ్యాచ్ లాగానే కొనసాగాలని చెప్పి ఆల్ వెయిట్ ఫర్ దట్ రాజేంద్ర. బౌలింగ్ చూసుకుంటే, భారత్ బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ కానీ, బుమ్రా కానీ, ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కానీ, అక్షర్ పటేల్, ఇదంతా పాజిటివ్ అనుకోవచ్చా? వెల్ 4 స్పిన్నర్స్ ఉన్నారు అంటే ఐ థింక్ స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం చాలా బలంగానే కనబడుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కు స్పిన్ ఆడడంలో కొంచెం దాన్ని ఏమంటారంటే వాళ్ళకు బలం ఉంది కనుకనే తీసుకున్నారు. ఎందుకంటే మరొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉపయోగపడతాడని చెప్పి. వాళ్ళు అగైనెస్ట్ స్పిన్నర్స్ చాలా అద్భుతంగా ఆడతారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా స్వీప్ షాట్స్ చాలా చక్కగా ఆడతారు. స్పిన్ బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచగలుగుతారు వాళ్ళు. సో అందుకనే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ యాడ్ చేశారు. అండ్ అది కాకుండా వరుణ్ చక్రవర్తి రైట్ ఆర్మ్ స్పిన్నర్ కనుక లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు మీకు రచిన్ రవీంద్ర కానివ్వండి, లాథమ్, వీళ్ళు కొంచెం
డేంజరస్ గా మారుతుంటారు అప్పుడు. సో అందుకనే అతన్ని ఇంక్లూడ్ చేశారు ఈరోజు. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్అవుట్ ఫర్ ఇండియా. లెట్ ఇస్ హోప్ యాక్చువల్లీ, ఎందుకంటే వికెట్ లో కూడా మీకు కొంచెం బిట్ ఆఫ్ హెల్ప్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్లడ్ లైట్స్ లో ఏదైనా డ్యూ ప్రాబ్లం ఉన్నట్లయితే స్పిన్నర్స్ అంత గ్రిప్ రాబడతారు అనేది క్వశ్చన్ మార్క్. బట్ అదర్వైజ్ ఎక్స్ట్రా స్పిన్నర్ ఉండడం నేను అనుకుంటాను అంత తప్పేం కాదు. బికాస్ న్యూజిలాండ్ టీం కూడా అంతే అద్భుతంగా ఆడతారు. ఇక న్యూజిలాండ్ టీం చూసుకుంటే ఆ న్యూజిలాండ్ టీంలో వీక్నెస్లే ఉన్నాయి, అది భారత్కి ఏ విధంగా పాజిటివ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ఎట్ ప్రెసెంట్ అయితే ఏం వీక్నెస్ కనబడటం లేదండి వాళ్ళకు. ఎందుకంటే ఇండియాను 3-0తో టెస్ట్ మ్యాచ్ ఓడించారు. ఆ తర్వాత అగేన్స్ట్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ బాగానే ఆడారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కంటే ముందు, ఈ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ లో క్లీన్ స్వీప్, ట్రై సిరీస్ మొత్తంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆటను కనబరిచి వాళ్ళు టైటిల్ కైవసం చేసుకున్నారు. పాకిస్తాన్ ఫైనల్ ఓడించి సౌత్ ఆఫ్రికాను ఓడించారు లీగ్ మ్యాచ్ లో. అండ్ ఈ లీగ్ మ్యాచ్ లో కూడా చూస్తున్నాం, ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడించారు, ఆ తర్వాత బంగ్లాదేశ్ అగైన్స్ దే ప్లేడ్ వెల్. సో ఓవరాల్ గా వాళ్ళలో ఎక్కడ వీక్నెసెస్ కనబడలేదు. దే ఆర్ చేజింగ్ వెల్, దే ఆర్ సెట్టింగ్ ద టార్గెట్స్ అండ్ డిఫెండింగ్ ఆల్సో. సో ఐ థింక్ దే హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఎక్కడ మీకు పెద్ద వీక్నెస్ కనబడటం లేదు వాళ్ళకు. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉంది. తర్వాత రవీంద్ర చంద్ర ఇంజరీ తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం అనేది మా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. వస్తూనే ఒక సెంచరీ సాధించాడు లాస్ట్ మ్యాచ్ లో. సో ఐ థింక్ దే ఆర్ మ్యాగ్నిఫిసెంట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. యా, అటు బౌలింగ్ చూసుకుంటే న్యూజిలాండ్ టీంలో కూడా మంచి టీమే ఉంది. వాళ్ళని ఎదుర్కోవాలంటే బ్యాటింగ్ ఏ విధంగా, బ్యాటింగ్ టీం ఏ ఆర్డర్లో ఉండాలి? సో ఓవరాల్కి మనం చూసాం రాజేంద్ర, ఇండియాలో జరిగినప్పుడు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. హెన్రీ కానివ్వండి, జామిస్, వీళ్ళందరూ. అండ్ ముఖ్యంగా బ్రేస్వెల్ అండ్ శాంటన్ విషయం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఈ టోర్నమెంట్ లో అందరికంటే ఎక్కువగా ఎకనామికల్ గా బౌలింగ్ చేసింది బ్రేస్వెల్. ఈస్ గెటింగ్ వికెట్స్ ఆల్సో, ఈస్ పికింగ్ వికెట్స్. అండ్ అతనికి కెప్టెన్ శాంటనర్ కూడా మంచి సపోర్ట్ అందిస్తున్నాడు. సో ఈ టూ బౌలర్స్ 20 ఓవర్స్, అండ్ దట్టు ఒకవేళ ఫిలిప్స్ ఏదైనా కండిషన్స్ ఫేవరబుల్ గా ఉన్నట్లయితే స్పిన్నర్స్ కు, ఫిలిప్స్ కూడా ఈ కెన్ బౌల్ ఫుల్ కోటా. ఆ కెపాసిటీ అతనికి ఉంది. ఒక పార్ట్ టైం బౌలర్ గా కాకుండా ఒక రెగ్యులర్ గా బౌలర్ గా కూడా అతను వర్కౌట్ అవుతుంటాడు. అండ్ మిచెల్ కెన్ బౌల్ మీడియం పేస్ ఆల్సో. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. విలియమ్సన్ ఇప్పుడు బౌలింగ్ చేయడం లేదు కానీ, బట్ యూస్ టు బౌల్ ఆల్సో ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ. రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. వాళ్ళకు అంటే వాళ్ళకు కూడా రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉండనే కాకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఇస్తున్నారు కనుక ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఫైట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పిచ్ కండిషన్ చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టుగా ఫ్లడ్ లైట్లో బౌలింగ్ అనేది కొంచెం ఏదైనా అటు ఇటు తడబడితే అది కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్లడ్ లైట్ లో ఒక్కొక్కసారి అంటే మీకు ఏదైనా అంటే డ్యూ ప్రాబ్లం కారణంగా అంత బాగా డ్యూ ఉండదు కనుక ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో డ్యూ ఏదైనా ఎఫెక్టివ్ గా ఉన్నట్లయితేనే కొంచెం స్పిన్నర్స్ గ్రిప్ చేయడం అదవుతుంటారు. బట్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నారు కనుక ఒక డీసెంట్ టోటల్ పుటప్ చేసినట్లయితే 280 అబౌవ్, 270 అబౌవ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ చేసినట్లయితే ఆన్ దిస్ వికెట్ అండ్ ఇన్ దీస్ కండిషన్స్ ఇట్ కెన్ బి వెరీ టఫ్ టోటల్. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ వాళ్ళని కట్టడి చేసేందుకు ఇండియన్ బౌలర్స్ కి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే బ్యాటింగ్ ఫస్ట్ ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ టైం చేస్తున్నారు కనుక ఇండియన్స్ విల్ బి డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ టోటల్ అండి. అండ్ అందరు ఫామ్ లో ఉన్నారు కనుక అది సాధ్యమే. ఎనీథింగ్ అబౌట్ 250, 260 ఏదైనా ఇప్పటి 300+ కూడా కావచ్చు. 300+ దుబాయ్లో చాలా తక్కువ చూసాం మనం. బట్ దట్ కెన్ బి పాసిబుల్ ఆల్సో ఇండియన్ బ్యాటర్స్ ఉన్నటువంటి ఫామ్ లో. బట్ న్యూజిలాండ్ బౌలర్స్ స్టార్టింగ్ లో ఏదైనా మాయిశ్చర్ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉండి ఓపెనర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే ఇట్ కెన్ బి డిఫరెంట్ బాల్ గేమ్ అవుతుంది. అప్పుడు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉంటుంది, కొంచెం డిఫెన్స్ ఆడాల్సి ఉంటుంది. యూ కాంట్ గో ఫర్ రన్స్, యాక్చువల్లీ యూ హ్యావ్ టు బిల్డ్ పార్ట్నర్షిప్స్. సో అలా ఆడాల్సి ఉంటుంది. బట్ కొంచెం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వాళ్ళ జోడీ అయితే అద్భుతంగా ఆడుతున్నారు. ఈ రీసెంట్ టైమ్స్ మనం చూసాం, వాళ్ళకే హైయెస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వికెట్ కు. సో వాళ్ళ ఫామ్, శుభ్మన్ గిల్ హాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్. మనకు తెలుసు ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నారు. రీసెంట్ గా అతని ఫెయిల్యూర్ అనేది లేనే లేదు అసలు. యాక్చువల్ గా 46 అనేది లో స్కోర్ అయిపోయింది లాస్ట్ ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ లో. సో నేను అనుకుంటా సెకండ్ మ్యాచ్ లో రాదర్ ఐ థింక్ అగైన్స్ పాకిస్తాన్. సో ఐ థింక్ రోహిత్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఎలానైతే ఒక సెంచరీ సాధించాడో ఆ ఫామ్ కొంచెం రాబట్టుకున్నట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా. బికాస్ ఇండియాకు ఒక బిగ్ టోటల్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది రాజేంద్ర, నో డౌట్. రైట్. ఇటు ఏదైతే ఇప్పుడు వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, ఇది ఆ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే ఛాన్స్ ఉంది? ఒకటి ఏంటంటే మేబీ వాళ్ళు ఒక డ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఉంటారు. అండ్ అదే కాకుండా వాళ్ళకి పేస్ డిపార్ట్మెంట్ లో బలం ఉంది కనుక ఏదైనా అర్లీ మాయిశ్చర్ ద్వారా పేస్ బౌలర్స్ కి ఏదైనా హెల్ప్ఫుల్ గా కండిషన్. ఎందుకంటే మీకు వికెట్ రాన్ స్లో అవుతుంది. అండ్ ఆ స్టార్టింగ్ లో బిట్ ఆఫ్ కండిషన్స్ బౌన్స్ ను ఉపయోగించుకొని ఏదైనా ప్రెషర్ పెడతారు అనేది చూడాలి. ఎందుకంటే అదొకటే అది. అండ్
కండిషన్స్ ఇక్కడ మీకు అంత పూర్తి బ్యాడ్ గా కూడా లేవు బ్యాటింగ్. బ్యాటర్స్ ఎవరైతే పేషెన్స్ కనపరిచారో, టెక్నిక్ ఉపయోగించారో, సింగిల్స్ తోటి స్ట్రైక్ రొటేట్ చేసి లూజ్ బాల్ ను పని చేయడం చూసాము. అప్పుడు బ్యాట్స్మెన్ కూడా ఎక్కువగా రన్స్ స్కోర్ చేయడం చూసాము ఈ కండిషన్స్ లో. సో అందుకనే నేను అనుకుంటా న్యూజిలాండ్ కెప్టెన్ వెంటనే బౌలింగ్ తీసుకోవడానికి ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు చేజింగ్ పైన వాళ్ళకు విశ్వాసం ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళకు అర్లీ వికెట్ తీసుకునేటటువంటి బౌలర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ ఈ మైట్ హావ్ టేకెన్ దట్ డెసిషన్ అనిపిస్తుంది నాకు. అంటే సుధీర్ గారు, మ్యాచ్కి సంబంధించి విన్ పాయింట్స్ అంటే ఏం మాట్లాడుకోవచ్చు? టాసా, లేకపోతే పవర్ ప్లేయా, లేకపోతే ఏదైతే డెత్ ఓవర్స్ ఉంటాయి అవా? టాస్ అనేది ఒక్కొక్కసారి మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అదర్వైజ్ టాస్ అనేది ఒక్కొక్కసారి బెడ్స్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కనుక 300 అరౌండ్ 300+ స్కోర్ చేసినట్టయితే న్యూజిలాండ్ కు చేంజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బికాస్ ఇండియన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కూడా ఇప్పుడు ఈ రోజు ఇంక్లూడ్ అయ్యాడు. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్స్ లో ఇంత ముందు ఆడిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు హాఫ్ డే ఉన్నట్లయితే మీకు వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ కెన్ బి హెల్ప్ఫుల్ ఆల్సో. బికాస్ ఇతడు మిస్టరీ బౌలర్. అతడు టర్న్ కంటే ఎక్కువ అతడు వెరైటీ బౌలింగ్ చేస్తుంటాడు. స్టేటర్ వన్స్ వేస్తాడు, దూసరాలు వేస్తాడు. సో ఐ థింక్ దీస్ బౌలర్స్ స్కిడ్ అవుతుంటుంది అప్పుడప్పుడు బాల్ కూడా ఇటువంటి కండిషన్స్ లో. ఐ థింక్ అది కూడా బెడ్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. టాస్ గెలవడం ఓడిపోవడం కూడా ఒక్కొక్కసారి రాజేంద్ర మనం చూస్తుంటాం కదా రెగ్యులర్ గా. అంటే ఈ మ్యాచ్కి సంబంధించి ఈ మ్యాచ్ మీద కూడా చాలా, మొన్న మ్యాచ్ ఎంత ఉత్కంఠగా జరిగిందో ఈ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించి ఒకవేళ విన్ అయితే పొజిషన్ నేను అగైన్స్ పాకిస్తాన్ ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్. ఇట్ వాజ్ వన్ సైడెడ్. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వన్ సైడెడ్. ఓన్లీ వన్ ఫేజ్ లో మాత్రమే రిజ్వాన్ అండ్ మీకు షకీల్ ఆడుతున్నప్పుడు ఐ థింక్ ఒక పార్ట్నర్షిప్ నమోదైంది తప్పితే, బట్ అదర్వైజ్ 100+. అదర్వైజ్ ఇట్ వాస్ టోటలీ వన్ సైడెడ్ గేమ్ అండి. ఇండియా అవుట్ ప్లేడ్ పాకిస్తాన్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ దట్ మ్యాచ్. విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన తర్వాత మరింత ఈజీ అయిపోయింది. అగైనెస్ట్ బంగ్లాదేశ్ కొంచెం టఫ్ అనిపించింది. బట్ అది కూడా మీకు శుభ్మన్ గిల్ బ్రహ్మాండంగా ఆడాడు, సెంచరీ సాధించాడు. అది కూడా అంత టఫ్ గా కాలేదు. 229 టార్గెట్ కూడా. బట్ బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీయబడలేదు అనేది ఇండియాకు ఆ మ్యాచ్ లో ఒక పెద్ద విక్టరీ అయిపోయింది. సో నేను అనుకుంటాను ఇండియా ఇప్పటివరకు ఆడినటువంటి 2 మ్యాచెస్ లో అంత కష్టపడ్డట్టుగా కనబడలేదు. అండ్ అదే మూమెంటం కొరకు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సెమీఫైనల్లో ఎవరితో ఆడతాము అనేది దట్ ఈస్ సెకండరీ అండి. ఆస్ట్రేలియానా, సౌత్ ఆఫ్రికానా, ఎలా అయినా ఇండియా ఫస్ట్ సెమీఫైనల్ ఆడుతుంది 4th రోజు, అది పక్క అయిపోయింది కనుక ఎవరితో ఆడతారు అనేది ఈ రోజు మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. సెకండ్ ఒకవేళ ఉన్నట్లయితే సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. ఇండియా ఈ రోజు మ్యాచ్ గెలిచినట్లయితే అగెన్స్ట్ ఆస్ట్రేలియాతో ఆడతారు. దట్ ఈస్ ద ఓన్లీ దాని కొరకు ఎదురు చూస్తున్నారు తప్పితే అదర్వైజ్ 2 టీమ్స్ సెమీఫైనల్ ఆల్రెడీ ప్రవేశించాయి. అండ్ అంతే పెద్ద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయటం లేదు కదా. ఒక హర్షిత్ రాణా ప్లేస్ లో మీకు వరుణ్ చక్రవర్తి నటిస్తున్నారు. అండ్ న్యూజిలాండ్ కూడా కాన్వే తీసి వాళ్ళు మిచెల్ ని తీసుకున్నారు. మిచెల్ వాజ్ గుడ్ ఇన్ పాకిస్తాన్ యాక్చువల్లీ. అండ్ న్యూజిలాండ్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్నారు ఈ టోర్నమెంట్ లో ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి. ఇంతవరకు వాళ్ళ ట్రై సిరీస్ కానివ్వండి, మిగతా మ్యాచెస్ అన్ని కూడా వాళ్ళు పాకిస్తాన్ లో ఆడారు. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం ఆడుతున్నారు. బట్ దే ప్లేడ్ సమ్ మ్యాచెస్ హియర్ యాక్చువల్లీ. బిఫోర్ దిస్ ఆల్సో దే ప్లేడ్ 2 మ్యాచెస్, వన్ డే మ్యాచెస్ ఆడారు. వాళ్ళ ప్లేయర్స్ కూడా లీగ్స్ లో ఆడుతుంటారు కనుక ఇక్కడ ఐ థింక్ కొంచెం అలవాటు పడి ఉంటారు ఈ కండిషన్స్. సో దుబాయ్ హీట్ మాత్రం ఎలా ఉంటుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఇన్ డే కండిషన్స్. అదొకటే ప్రశ్న. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా గట్టిగానే, మంచి టీం ఉన్నప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఏ విధంగా కట్టడి చేయొచ్చు? సచిన్ వస్తాడు, మీకు ఎలా కన్వే లేకపోవడంతో యంగ్, తర్వాత విలియమ్సన్ ఫస్ట్ డౌన్ లో ఆడతాడు, లాథమ్ వస్తాడు వాళ్ళకు, తర్వాత మిచెల్ ఉన్నాడు కనుక మిచెల్ ను టాప్ ఆర్డర్ ఆడిస్తారు వాళ్ళు. ఒకవేళ కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ పడినట్లయితే ఫిలిప్స్ ఉన్నాడు వాళ్ళకు, బ్రేస్వెల్ వరకు వాళ్ళకు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు కూడా. అండ్ ఈవెన్ శాట్నర్ కూడా కొంచెం హిట్ చేయగలుగుతారు. సో ఐ థింక్ దే హావ్ గట్ గుడ్ లైన్ అప్. బ్యాటింగ్ లైన్ వాళ్ళకు కూడా డీప్ గా ఉంది. వాళ్ళకు కూడా కపుల్ ఆఫ్ యూస్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ ఇండియాకి ఎలా అయితే ఉంది, ఇండియా బ్యాటింగ్ లైన్ ఆఫ్ కోర్స్ ఆన్ పేపర్ కాకుండా కంపారిజన్ లో కూడా మీకు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వరకు అద్భుతంగా ఉంది. హార్దిక్ పాండ్యా అంటే కొంచెం ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు ఇండియన్ డిపార్ట్మెంట్ లో. బట్ 2 టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్స్ అండ్ వెరీ టఫ్ టీమ్స్ ఆల్సో. మంచి కాంపిటేటివ్ క్రికెట్ అయితే చూసేందుకు ఈ రోజు ఒక మంచి ఛాన్స్ అని అనిపిస్తుంది నాకు. సో మన టీం స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటారు? అంటే ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. స్ట్రాటజీలో బ్యాటింగ్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక పెద్ద టోటల్ చేయబోతుంది. ఇప్పుడు మీరు అనుకోండి 200 for 2 వికెట్స్ అయినారు. అప్పుడు ఏదైనా ఇంకా 10 overs ఉన్న హిట్టర్ కావాలంటే యూ కెన్ బ్రింగ్ ఇన్ హార్దిక్ పాండ్యా, యూ కెన్ బ్రింగ్ ఇన్ అక్షర్ పటేల్. ఎందుకంటే వీళ్ళు రాహుల్ కంటే కొంచెం ఎక్కువగా ఫాస్ట్ ఆడగలుగుతారు. బట్ శ్రేయస్ అయ్యర్ లో ఆ ఎబిలిటీ ఉంది. అలా ఏమన్నా 1-2 మార్పులు ఉండవచ్చు. కానీ అదర్వైజ్ నేను అనుకుంటాను ఇప్పుడు శాంట్నర్ బౌలింగ్ చేస్తున్నాడంటే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కొంచెం ఈజీగా అవుతుంది అని చెప్పి అక్షర్ని తీసుకురావచ్చు, జడేజాని తీసుకురావచ్చు. అదొకటే ఇండియాకు చేంజెస్ చేసుకోవడం ఉంటుంది. బట్ అదర్వైజ్ వై షుడ్ దే చేంజ్?
ఇప్పుడు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారు, విరాట్ కోహ్లీ వస్తాడు, తర్వాత మీకు ఆ, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, తర్వాత తర్వాత అక్షర్ పటేల్, రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు ఏదైనా మేబీ అటు ఇటు కావచ్చు కానీ, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ బిగ్ వే. ఏమంటారు మీ ప్రొటెక్షన్ ఏంటి? Prediction is we are going to see a very good match because two teams have already made it to the semi-final and win అనేది మొమెంటమ్ ను కొంచెం కంటిన్యూ చేస్తుంది బోత్ టీమ్స్ కు. అండ్ టూ టీమ్స్ చాలా టఫ్ టీమ్స్ కనుక ఇండియాకు కొంచెం స్లైట్ ఎడ్జ్ ఎందుకు ఉంది అంటే ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే ఆడుతున్నారు కనుక కండిషన్స్ ఎక్కువ అలవాటు పడుతున్నారు. న్యూజిలాండ్ ప్లేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ టోర్నమెంట్ హియర్. సో ఆ కొంచెం మైనస్ పాయింట్ వాళ్ళకు ఉంటుంది అండ్ ఇండియాకు అది ఒక రకంగా ప్లస్ అని చెప్పాలి. That's it. Otherwise, అంటే two ఇప్పుడు are very ఈ good. మ్యాచ్ కి సంబంధించి ఇది గెలిచినా ఉన్న ఫైనల్ సెమీఫైనల్ కి సంబంధించి మెంటల్ కండిషన్స్ చేంజ్ అదండి మీరు అన్నట్టుగా మంచి మంచి ప్రశ్న అడిగా. మెంటల్ గా అంటే మంచి మరింత కొంచెం మళ్ళీ అరే ఓడిపోయినామని ప్రెషర్ ఫీల్ కాకుండా మూమెంటం అనేది ఇంపార్టెంట్. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నామా, సౌత్ ఆఫ్రికా, రెండు కూడా టఫ్ టీమ్సే కదా, రెండు కూడా అద్భుతంగా ఆడినటువంటి టీమ్స్. సో వాళ్ళతో ఎవరితో ఆడుతున్నాం అనేది మైండ్ లో ఉంచుకోరండి బిగ్ టోర్నమెంట్స్ లో. కావాల్సింది ఏంటంటే ఆ మూమెంటం, విన్నింగ్ మూమెంటం, రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొనసాగాలి అని ఎవరైనా చూస్తారు. ఫామ్ అనేది డిప్ కాకుండా డ్రాప్ కాకుండా ఉండాలనేది అందరు కోరుకుంటారు. సో ఇండియా విల్ ట్రై ఫర్ దట్ టుడే, నో డౌట్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. మొత్తంగా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే మనము కోరుకుందాం ఇండియా మంచి గేమ్ ప్లే చేయాలని. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.